ప్రాజెక్టులో మొత్తం లైట్ కాంతులతో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో, మొత్తం పవర్ ప్రాజెక్ట్ దగ్గర ఎలా ఉన్నదో మొత్తం మీ అందరికీ కూడా నేను కళ్ళకి కట్టిన చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి పవర్ ప్రాజెక్ట్ ఎలా ఉందో. అందరికీ నమస్తే, నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో నేను పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ దగ్గర రావడం జరిగింది, అది కూడా నైట్ టైంలో రావడం జరిగింది. ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక క్రెయిన్ ఉంటాయండి పోలవరం ప్రాజెక్టులో. ఈ క్రెయిన్ ద్వారా కింద నుంచి మెటీరియల్ అంతా కూడా పైకి ఎలా వెళ్తుందో, ఏ విధంగా ఆ మెటీరియల్ని, ఎంత పెద్ద మెటీరియల్ అయినా సరే దాన్ని పైకి ఎలా లాక్కుంటుంది అనే విషయాల గురించి, ఈ పవర్ హౌస్లో ఉన్న ఈ టర్బైన్స్, ఈ టన్నల్స్ గురించి, అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మనకు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద క్రెయిన్ల ద్వారాగా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ప్రతి మెటీరియల్ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా పైకి తీసుకెళ్లే ప్రాసెస్లో అయితే చాలా పకడ్బందీగా ఈ పోలవరం ప్రాజెక్టు మేనేజ్మెంట్ అయితే చాలా స్పీడ్గా అయితే పరుగులేసిస్తుందండి వర్క్ని. చూడండి, మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా అయ్యి ఎలా వేస్తున్నాయి చూడండి. మొత్తం టిప్పర్లో, ట్రాలీలో ఉన్న ప్రతి వస్తువును కూడా అదేవిధంగా క్రెయిన్ సహాయంతో పైకంటే తీసుకెళ్ళి ప్రతి మెటీరియల్ని కూడా పైకి తీసుకెళ్ళిన తర్వాత, మెటీరియల్లో పైకి తీసుకెళ్ళిన తర్వాత పైన ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా ఏ విధంగా వాడుకోవాలో పోలవరం ప్రాజెక్టు అథారిటీలో ఉన్న వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. అందుకు కాబట్టే పోలవరం ప్రాజెక్టు అన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అయినా సరే దాన్ని సింగిల్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా క్రెయిన్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. మన వీడియోలో చూసేదానికంటే దగ్గరుండి చూస్తే కనుక ఈ చాలా బాగుంటుంది. నైట్ టైంలో ఈ పవర్ హౌస్ చేయడం గల కారణం ఏంటంటే, మనకి నైట్ టైంలోనే ఈ రెండు వీడియోల నుంచి మనకి కొంచెం అనుకూలంగా ఉంది. అయితే ఇక నుండి నైట్ టైంలో వీడియో చేయను అసలు నేను, ఎందుకంటే డే టైంలో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నైట్ టైంలో అయితే నిద్ర లేకోకుండా చలిలో ఉండి ఆ వీడియోలు చేయడం చాలా కష్టంగా ఉంది. మనకు కనిపిస్తున్న ఈ టర్బైన్స్, టన్నల్స్ కూడాను వర్క్ చాలా వరకు కూడాను స్పీడ్గా జరుగుతూనే ఉంది. ఎవరో కూడా లేనిపోయిన అపోహలు పెట్టుకోవద్దు. నేను పోలవరం ప్రాజెక్టు వీడియోలతో పాటు పోలవరం ప్రాజెక్టు వల్ల ఖాళీ చేయబడినటువంటి ముంపు గ్రామాలు కూడా నేను చూపించాలనుకుంటున్నాను. మనకి పోలవరం ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంటో, పోలవరం ప్రాజెక్టు వల్ల ఖాళీ చేయబడి ఎప్పటి నుంచో ఉంటున్న ఇల్లులు కూడా అప్పటికప్పుడు ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళి మన పోలవరం ప్రాజెక్టుకి ఊపిరి పోసింది వాళ్ళేనండి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో, వాళ్ళు వదిలిపెట్టేసిన గ్రామాలు ఎలా ఉన్నాయో, ఈ ముంపు గ్రామాలన్నీ కూడా నేను ప్రతి వీడియో కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రతి వీడియోను కూడా మీరు ఆదరించండి. ఎందుకంటే మనకి పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో, R&R ప్యాకేజీ ఇవ్వకోకుండా పోలవరం ప్రాజెక్టు అవ్వడం అనేది అసంభవం. అందుకే R&R ప్యాకేజీ వాళ్ళకి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇవ్వాలి అనే విషయాల గురించి ప్రతి విషయాన్ని కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఆ వీడియోలను కూడా మీరు పోలవరం ప్రాజెక్టు వీడియోని ఎలాగైతే ఆదరిస్తున్నారో ఆ వీడియోలను కూడా మీరు అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను అనేసి వేరే రకంగా అనుకోవద్దు. అమరావతి గురించి రైతులు భూములు ఇస్తే వాళ్ళని ఆహో ఓహో అని చెప్పేసి వాళ్ళని పొగిడాము. అలాంటిది పోలవరం ప్రాజెక్టు గురించి నిలువుగా వాళ్ళున్న ఇల్లు సైతం కూడా వదిలేసేసి వాళ్ళు ఎక్కడికో మారుమూల ప్రాంతాలకి గవర్నమెంట్ ఎక్కడ కట్టిస్తే అక్కడికి వెళ్ళి ఉంటున్నారంటే నిజంగా త్యాగం చేసింది పోలవరం ప్రాజెక్టు గురించి. ముంపు గ్రామాలకు అలియబడినటువంటి వాళ్ళు నిజమైన త్యాగం చేసింది. అలాంటి త్యాగమూర్తుల గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత మంచిది. అలాంటి వాళ్ళ గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు అలాంటి వీడియోలు కూడా మీరు ఆదరించండి. మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆ ముంపు గ్రామాలు ఇంకా కొన్ని సంవత్సరాలు పోయినాయి అంటే కాలగర్భంలో కలిసిపోయి ఇక్కడ ఒక గ్రామం ఉందన్న సంగతే మనకి తెలియకుండా పోతుంది. అందుకు కాబట్టి మీరు అందరూ కూడా నేను చేసే ప్రతి వీడియోని కూడా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు ఏదో రకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటాను. మనం పోలవరం ప్రాజెక్టు వీడియోలు చేయడం మొదలెట్టిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మన సబ్జెక్టు గురించి కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. మనం పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తున్న ఈ సబ్జెక్ట్ అంతా కూడా కాలేజీ స్టూడెంట్స్కి కానీ, బోర్డు స్కూల్లో చదువుకున్న పిల్లలకు కానీ ప్రతి ఎగ్జామ్లో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి వివరించనని చెప్పేసి కొన్ని వ్యాఖ్యానాలు అయితే మనకి వినిపిస్తున్నాయి. అందుకోసం చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన పోలవరం గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రతి వీడియో కూడా
సబ్జెక్టు చాలా అనర్గళంగా, చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా చెప్పబడుతుందండి. అంతేకాదు ఈ పోలవరం ప్రాజెక్టు మనకి చాలామంది అడుగుతున్నారు, ఇప్పటికి పూర్తి అవుతుంది, ఇంకా ఎన్నాళ్ళలో టైం ఉంటుంది అనేసి అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే మ్యాక్సిమం ఇంకొక 5 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. నైట్ టైంలో మాత్రం వర్క్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జేసీబీలు కానీ, టిప్పర్లు కానీ, పుక్లైనర్లు కానీ తనంతటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదండి. వర్క్ మాత్రం చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో నైట్ టైంలో వీడియో చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా సరే మీ గురించి మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి ఎప్పటికప్పుడైనా ఉద్దేశంతో నేను వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. టర్బైన్స్ కానీ, టన్నల్స్ కానీ, వాల్స్ కానీ చాలా వరకు కూడా నా వర్క్ అయితే కంప్లీట్ అయింది. చాలా వరకు కూడా ఈ వర్క్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా. పోలవరం ప్రాజెక్టు తొందరలోనే పూర్తి అయిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. పోలవరం ప్రాజెక్టులో ఉన్న ప్రతి అణువు కూడా, ప్రతి విషయంలో కూడా నేను ఎప్పటికప్పుడే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. చూస్తున్న వీడియోలు అయితేనే మన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి విభాగం కూడా, ప్రతి టన్నల్స్ కానీ, లేదంటే పవర్ హౌస్ కానీ, లేదంటే మొత్తం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి వీడియో కూడా ముందు మీ అందరికీ కూడా మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్.